గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో మండి రైస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నా స్టైల్లో మసాలా అయితే చేసుకుంటున్నాం, మండి మసాలా. ఇది వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర, ఓ స్పూను ధనియాలు, ఒక 6-7 లవంగాలు, ఇంత పొడుగు చెక్క, తర్వాత వచ్చేసి హాఫ్ స్పూను సాజీరా, తర్వాత చిన్న ముక్క జాజికాయ, మిరియాలు, అంతే. అవి వేసేసి పౌడర్ అయితే చేసుకున్నాను. ఇంకా జీడిపప్పు, తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చిన్న సైజు ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కిస్మిస్, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకొచ్చేసి కొత్తిమీర, పుదీనా అనమాట. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. దావత్ అయితే వాడుతున్నాను నేను. 2 గ్లాసులు అయితే చేస్తాను అనమాట దావత్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నేను ఏదైతే ఉల్లిపాయలు జీడిపప్పు వేపుకున్నానో అదే ఆయిల్లో మళ్ళీ వేపుకున్నాను అనమాట. అయితే పసుపు అయితే వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. తర్వాత నేను కల్లుపు వాడతాను. కల్లుపు అయితే కొంచెం వేసుకుంటాం, కలిపేసుకుంటాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, కిస్మిస్, జీడిపప్పు అయితే దీంట్లో వేసేసుకుని, ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఇదైతే దీంట్లో వేసేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా ఏదైతే ఉందో కడిగేసి ఆల్రెడీ కడిగిపెట్టింది, ఇదైతే కొద్దిగా వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి వాటర్ చేస్తాం అనమాట. 1 కప్పు రైస్కి 1.5 వాటర్ అయితే వేయాలి. వేసాను. సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మరుగుతుంది. ఇప్పుడు రైస్ అయితే వేసేద్దాం. రైస్ అయితే ఇప్పుడు కొత్తలాడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం సిమ్లో అయితే పెట్టుకుని ఒక ½ గంట, పావు గంట, ½ గంట వదిలేద్దాము. రైస్ అయితే అయిపోయింది అనమాట. కొత్తిమీర ఉంది కదా, ఇదైతే పైన జల్లుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 5 నిమిషాలు అలాగే సిమ్లోనే వదిలేద్దాం. అయిపోయింది ఉండే మండి రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.